హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంబి లైఫ్ కేర్ ఛానల్. ఈరోజు మనము వీడియోలో స్ట్రెచ్ మార్క్స్ గురించి అయితే వీడియో చేస్తున్నాము. సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకి ఎందుకు వస్తాయి, మనం అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వీడియోలో అయితే చూసేద్దాము. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఫ్రీక్వెంట్ ఆఫ్ వాటర్ని మిస్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదా, చలికాలం కాబట్టి చలికాలంలో చల్లగా ఉన్నందువలన చాలామంది వాటర్ తాగకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా అవాయిడ్ చేయడం వల్ల కూడా మన బాడీలో వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోయి డీహైడ్రేషన్ అయిపోతుంది. దాంతో పాటే మనకి బాడీలో కొంచెం అంటే పగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. వాటర్ క్వాంటిటీ తక్కువగా ఉంది అంటే మనకి పగులుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఫేస్ పగులుతుంది చలికాలంలో, స్కిన్కి ఇలా వస్తూ ఉంటుంది కదా, పగిలే గుణం ఉంటుంది. దీని వలన మీకు ఆల్రెడీ మీరు కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ పొట్ట సాగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా పగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలాంటి మార్పులు ఉండవండి పొట్టలో. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి మనకి చేంజెస్ అయితే వస్తాయన్నమాట. బాడీలో చేంజెస్ వస్తాయి, కొంచెం వెయిట్ గెయిన్ అవుతాము. దాని వలన మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ టైంలో గనుక మీరు అంటే మనం నెయిల్స్తో పెట్టి కొంచెం గీరడం లాగా చేసామంటే అవి డెలివరీ తర్వాత దాని ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. చాలా ఎక్కువగా మార్కింగ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఎలాంటి మందులు ఉండవండి. డెలివరీ తర్వాత వన్స్ ఒకసారి మీకు స్ట్రెచ్ మార్క్స్ పడ్డాయి అంటే అవి రిమూవ్ కావడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉండదన్నమాట. ఇంకొకవేళ మీరు చేయించుకుంటే సర్జరీస్ తప్ప ఇంకే ట్రీట్మెంట్ ఉండదు. సో ఇలా ప్రాబ్లమ్ని మీరు క్రియేట్ చేసుకోవడం కంటే దీనికి సొల్యూషన్ ప్రెగ్నెన్సీలోనే తీసుకున్నారంటే ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉండకుండా మీకు డెలివరీ ఫ్రీగా ఉంటుంది. అలాగే హ్యాపీ ప్రెగ్నెన్సీని మీరు ఫేస్ చేయొచ్చు. సో దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే వింటర్ అని కాదు, సమ్మర్ అని కాదు, సీజనల్ అని అస్సలు కాదండి. ఏ సీజన్ అయినా సరే ప్రెగ్నెన్సీలో మీరు చేయవలసింది ఏంటి అంటే ప్రతిరోజు 2 times ఆయిల్ మసాజ్ కానీ లేదంటే మన దగ్గర మనం యూజ్ చేసే బాడీ లోషన్స్ ఉంటాయి కదా, కొంచెం జెల్లీగా ఉండే లోషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాండ్స్ ఉంది, దాన్ని మనము ఫేస్కి ఇట్లా చేతులకి పగలకుండా యూజ్ చేస్తూ ఉంటాం కదా. మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు 2 times నైట్ పడుకునే ముందు, మార్నింగ్ లేచిన తర్వాత బెల్లీకి మన పొట్టకి మొత్తం మసాజ్ సర్కిల్ టైప్లో మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎక్కువగా మనం ఎక్కడ చేసుకోవాలి అంటే మనకి తొడల కంటే కొంచెం పైన భాగం ఉంటుంది కదా, అది పొత్తి కడుపు భాగం అన్నమాట. మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యేది గర్భసంచి పెరిగేది అక్కడి నుంచే కాబట్టి మీకు ఎక్కువ స్కిన్ సాగేది ఆ ప్లేస్ నుంచే మొదలవుతుంది అనమాట. దాంతోపాటు మనకి నెలలు పెరిగే కొద్దీ బేబీ బంప్ ఉండేదాన్ని బట్టి మనకి పొట్ట అనేది సైజు పెరుగుతూ వస్తుంది. సో పొత్తి కడుపు భాగం నుంచి పై వరకు చెస్ట్ ఛాతి వరకు మనము ఈ ఆయిల్ మసాజ్ కానీ లేదంటే లోషన్ మసాజ్ కానీ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నారంటే మీకు వచ్చే ర్యాషెస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీలో కొంచెం ఎలర్జీస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఈ ఎలర్జీస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ఏది రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు 2 times అలా మసాజ్ కనుక చేశారంటే మీకు ఆ బెల్లీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అదైతే రాదనమాట. ఇంకొకటి, మీకు కొంచెం మనకి స్కిన్ సాగేటప్పుడు ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో, మనకు తెలియకుండానే మనకి అక్కడ గీరాలనిపించేలాగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా నెయిల్ పెట్టకుండా క్లాత్ కానీ లేదంటే మీరు ఫింగర్తో జస్ట్ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్తో రఫ్ చేసుకోవాలి తప్ప నెయిల్ కనుక తగిలింది అంటే అక్కడ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన బాడీ అంతా మనకి సెన్సిటివ్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీలో మనకి ఈ బాడీ సెన్సిటివ్ అవ్వడం వలన మనకి ఏమవుతుందంటే డెలివరీ తర్వాత ఇవి మామూలుగా మనము 18 weeks లోపల మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాం డెలివరీ తర్వాత. అంటే హార్మోనల్ బ్యాలెన్స్ సెట్ అయిపోయి
మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాం. ఈ నార్మల్కి వచ్చే స్టేజ్లో మనకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో వచ్చిన బెల్లీ అంతా తగ్గిపోతూ వస్తుంది కదా. అప్పుడు స్కిన్ దగ్గర అయినప్పుడు మీరు ప్రెగ్నెన్సీలో ఎలా అయితే నెయిల్స్తో గీచి ఇలా పెట్టేసి ఉంటారో అవన్నీ ఏమైపోతాయంటే స్కిన్ మీద మనకి కుట్లు వేసినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కుట్లు వేస్తాం కదా, అలాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సొల్యూషన్ చేసుకోండి. ఖచ్చితంగా నెయిల్ పెట్టి గీకొద్దు. తర్వాత వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకోండి. మీరు వాటర్ తీసుకుంటే మీ బాడీలో తగిన వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. దానివల్ల మీకు ర్యాషెస్ రాకుండా స్టాప్ చేస్తుంది అనమాట. అలాగే మీరు ఈ పొట్ట సాగేటప్పుడు ఎలా పడితే అలా రఫ్గా గీకకుండా కొంచెం స్మూత్గా ఇలా రఫ్ చేసేసుకోవాలి. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయింది అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్